మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్న అన్ని సర్వేలు ఒక ఎత్తు అయితే కాస్త విశ్వసనీయ సర్వేలుగా పేరున్నటువంటి యాక్సిస్ మై ఇండియా అంచనాలు మాత్రం భారతీయ జనతా పార్టీ విజయం వైపుకి చూపెడుతున్నాయి. అందులో ప్రధానంగా ఒక షాకింగ్ పాయింట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మరాఠ్వాడా ప్రాంతం, ఆ ప్రాంతం దాదాపుగా ఎన్డీఏ స్వీపింగ్ రూట్లో పోతోంది అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ, అట్లాగే శివసేన షిండే, అట్లాగే అజిత్ పవార్ నేతృత్వం ఎన్సీపీ గెలిపి అక్కడ 30 సీట్లు గెలుచుకుంటాయని, కాంగ్రెస్ పార్టీ 15కి పరిమితం అవుతుందని, ఇతరులు ఒక్కదానికి పరిమితం అవుతారని అంచనా వేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రాంతం మీదనే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి ఒత్తిడి, అంటే అవి ఖచ్చితంగా తామే గెలుస్తాం అన్నటువంటి నమ్మకంతో ఉన్నాయి, హోప్స్తో ఉన్నాయి. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వెస్ట్రన్ మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీకి 36 స్థానాలు వస్తాయి, బీజేపీ కూటమికి. అదే సందర్భంలో కాంగ్రెస్ కూటమికి, అంటే అది మహాయతి, ఇది మహాగఠబంధన్, బీజేపీ నేతృత్వంలోని మహాయతికి 36 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్కి 21 సీట్లు వస్తాయని అంచనా వేస్తుంది. అంటే ఈ రెండు వాస్తవంగా వీళ్ళకి దెబ్బ అనుకున్నారు, ఆ రెండు గెలుస్తుంది అన్నటువంటి అంచనా ఇక్కడ కీలకమైంది.